హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేతి బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దీనికోసం నేను ముందుగా కుక్కర్లో 1 కప్పు శనగపప్పుకి 2 కప్పుల వాటర్ వేసుకొని మెత్తగా ఉడికించుకున్నాను. దీనిలో 1 కప్పు బెల్లం తురుము వేసుకొని ఉడికించుకొని అది చల్లార్చుకోవాలి. దాన్ని రౌండ్ బాల్స్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో నేను 1 కప్పు మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. దానిలో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. దీనిలో ఈ పిండి కొంచెం స్వీట్గా ఉండడం కోసం నేను 1 టేబుల్ స్పూన్ బెల్లం తురుమును కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కలుపుకున్నాక దీనిలో వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని దీన్ని 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకొని మనం ముందుగా శనగపప్పుని రౌండ్ బాల్స్గా చేసి పెట్టుకున్నాం కదా, ఆ బాల్ ఒకటి తీసుకొని ఆ బాల్ ఎంత సైజు ఉందో దానికన్నా కొంచెం తక్కువ సైజు మైదా పిండిని తీసుకొని దానిలో పెట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బటర్ పేపర్కి ఆయిల్ అప్లై చేసుకుంటూ చేత్తో మనకి ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా బొబ్బట్లు అనేది తయారు చేసుకోవాలి. మీరు ఇలా చేత్తో కాకపోయినా కానీ చపాతీ రోలర్తో అయినా కానీ మీరు రోల్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇంకొక ఆప్షను పూరి ప్లస్తో కూడా చేసుకోవచ్చు. నేనైతే చేత్తోనే బటర్ పేపర్ మీద ఈ విధంగా చేస్తున్నాను. ఈ విధంగా చేసిన తర్వాత స్టవ్ మీద ఒక దోశ ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయినాక నెయ్యి అప్లై చేసుకొని దీనిని 2 వైపులా చపాతీ కాల్చుకున్నట్టు గీ అప్లై చేసుకొని కాల్చుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత పల్చగా చేసుకుంటే బొబ్బట్లు అనేది పొంగుతూ మంచి టేస్ట్గా ఉంటుంది. నేనైతే ఇంత పల్చగా చేశాను. దీన్ని పెనంపై మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం కాల్చకూడదు. హై ఫ్లేమ్లో కాలిస్తే గట్టిగా ఉంటుంది బొబ్బట్లు అనేది. ఈ విధంగా 2 వైపులా గీ అప్లై చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే బొబ్బట్లు అనేది కాల్చుకోవాలి. మైదా పిండి యూజ్ చేసుకోకుండా మీరు అచ్చం గోధుమ పిండితో కూడా ఈ బొబ్బట్లను తయారు చేసుకోవచ్చు. అవి కూడా టేస్ట్ బాగుంటాయి. కొంచెం మైదా పిండి యాడ్ చేస్తే మనకి బొబ్బట్లు అనేది చాలా సాఫ్ట్గా ఉంటాయి. 2 డేస్ అయినా కానీ అంతే సాఫ్ట్గా ఉంటాయి, అస్సలు గట్టిగా ఉండవు. మనం బొబ్బట్లు చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా లోపల పెట్టుకునే స్టఫింగ్ ఎక్కువ ఉండాలి, పైన తీసుకున్న పిండి అనేది తక్కువ ఉండాలి. అప్పుడే బొబ్బట్లు టేస్ట్ బాగుంటుంది. నేను చేసుకున్న బొబ్బట్లు అయితే పొరలు పొరలుగా ఈ విధంగా వచ్చినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.